హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ బిఫోర్ బ్లాగ్కి కంటిన్యూషన్. లాస్ట్ బ్లాగ్లో ఢిల్లీ టు అయోధ్య జర్నీ స్టార్ట్ అయింది, అక్కడితో బ్లాగ్ ఎండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. క్లైమేట్ చూసారా, ఫుల్ ఫాగీ క్లైమేట్, మంచు పడుతుంది. టైం వచ్చేసి 7:30 అయింది. రైల్వే స్టేషన్ నుంచి రూమ్స్కి బై టోటో వచ్చాం. సో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ చార్జ్ చేశారు టోటోకి. రూమ్స్ బయటే ఉండి ఫుల్ హంగామా చేస్తున్నారు అందరూ. మా అమ్మకి ఇంకా ఇక్కడ నిద్ర మొత్తం వదలలేదు. ఫేస్ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ దర్శన్కి వెళ్ళబోతున్నాం. సో ఫ్రెష్ అవుతాం అందరం కూడా. సో ఫుల్ జర్నీ, ట్రావెల్ ఎక్స్పీరియన్స్, రూమ్స్, ఫుడ్ అండ్ మెయిన్గా రామ్ మందిర్ దర్శన్ అన్నీ మీకు చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా, చాలా పాజిటివ్గా ఉంది. రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు కంప్లీట్ రూమ్ టూర్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ చాలా క్లీన్గా ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది. ఈ రూమ్లో 2 బెడ్స్ ఉన్నాయి. బెడ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు స్ట్రైట్గా అండ్ 1 అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బోర్ ఫీల్ అవ్వకుండా చూడటానికి టీవీ. లషిక హాయ్, హలో గాయ్స్. సో అయోధ్యకి మేమందరం రెడీ అయిపోయాం. సో గాయ్స్ అందరం టెంపుల్కి రెడీ అయిపోయాం. ఇది మా అందరి కళ. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఉండడం చాలా ప్రౌడ్ మూమెంట్. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ అయోధ్య. సో ఇప్పుడు కిందకి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. సో మేమున్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి మళ్ళీ టోటో మాట్లాడారు. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ నుంచి టోటోలో వెళ్తున్నాం. స్వెటర్ పడిపో. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. సో అందరం ఇక్కడ జై శ్రీరామ్ అని బొట్టు పెట్టించుకుంటున్నాం. నుదుటిన జై శ్రీరామ్ అని బొట్టు పెట్టగానే ఒక తెలియని వైబ్ వచ్చేసింది. ఇక్కడ మేమందరం లైన్లో వెయిట్ చేస్తున్నాం. హనుమాన్కి భోగం పెడుతున్నారు. సో క్లోజ్లో ఉంది. లిటరల్లీ మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం హనుమాన్ దర్శనం చేసుకొని రామ్ మందిర్కి వెళ్ళాలనే ట్రెడిషన్ ఉందంట. సో ఎందుకు ఏంటి అనేది మీకు తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. కింద నుంచి టెంపుల్ పైకి వెళ్ళడానికి లిటరలీ ఒక 40 మినిట్స్ టైం పట్టింది. సో ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా అయింది. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. హనుమాన్ టెంపుల్ నుంచి రామ్ మందిర్ వరకు ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్. సో మేమందరం అన్ని చూసుకుంటూ బై వాక్ వెళ్తున్నాం. రైట్ సైడ్ అంతా కూడా స్ట్రీట్ ఫుడ్స్ పెట్టారు. లెఫ్ట్ సైడ్ అంతా కూడా షాపింగ్ సెక్షన్. ఇక్కడ మొక్కజొన్న కాలుస్తున్నారు. తినాలనిపిస్తుంది కానీ లంచ్ కు వెళ్తున్నాం. తింటే మళ్ళీ స్టమక్ హెవీ అయిపోతుంది, లంచ్ చేయలేం. ఇక్కడ మా బుడత చూడండి ఎలా పరిగెడుతుందో. ఇక్కడ అన్నదానం అవుతుంది. సో ఫుడ్ కోసం కూపన్స్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందరం. కూపన్స్ అంటే ఏం లేదు, ఎంతమంది వెళ్తున్నామో అందరి పేర్లు ఒక పేపర్లో రాసి ఒక ఆధార్ కార్డ్ ఇస్తే మన నేమ్స్ అన్ని ఆ పేపర్ మధ్య రాసి సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తున్నారు. అదే కూపన్ ఇక్కడ చూపిస్తే మనకి ఎంట్రీ ఇస్తారు. అందరం ఇలా కూర్చున్నాం. ఫుడ్ చాలా బాగా పెట్టారు. ఇలా దేవుడి ప్రసాదం దొరకడం చాలా అదృష్టం. దేవుడి ప్రసాదం స్వీకరించి ఇంకా రామ్ మందిర్కి వచ్చేసాం. సో చూడండి గైస్, మీ అందరూ కూడా ఇదంతా రామ్ మందిర్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఫోన్స్, కెమెరాస్ అలౌ చేయట్లేదు ఇన్సైడ్. కాబట్టి బయట వరకు ఫుటేజ్ చూపిస్తాం మీకు. ఎంత క్రౌడ్ ఉందో చూస్తున్నారు కదా. ఇంకా రామ్ మందిర్ లోపలికి వెళ్ళాక ఆర్కిటెక్చర్ చాలా గ్రాండ్గా ఉంది. స్టోన్ కార్వింగ్ డీటెయిల్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దర్శన్ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా. శ్రీరాముడు విగ్రహం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి లిటరల్లీ. ఆ డివైన్ ఎనర్జీని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. దేవుడిని దగ్గర నుంచి చాలా క్లియర్గా చూసాం. జై శ్రీరామ్ అగైన్. దర్శన్ తర్వాత కొంచెం అయోధ్య సిటీని ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ అయోధ్య ఫుల్గా డివోషనల్ సిటీ, ఆ ఫీల్ క్లియర్గా కనిపిస్తుంది. షాప్స్లో రామ్నామ్ మాలాస్, ఐడోల్స్, ప్రసాద్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి. సో మేము ఇప్పుడు సరియూ రివర్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ గంగా హారతి అవుతుంది. సో చూడాలి మేము హారతి టైం వరకు ఉంటామో లేదో. బ్యాక్ సైడ్ పీపుల్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి.
మా 17 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయే ఒక వెహికల్ దొరికింది. ఆ వెహికల్లోనే వెళ్తున్నాం. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ అయోధ్య మెయిన్ సిటీ సెంటర్. సో ఈ సెంటర్ స్క్వేర్ లో వీణా ఉంది. సో దీని స్ట్రైట్ గా వెళ్తే మనకి సరియూ రివర్ వస్తుంది. ऊपर नीचे करो भैया, ऊपर नीचे करके दिखाओ। पलटी कर दिया। हाँ ठीक है, धन्यवाद। అందరూ చాలా టైర్డ్ అయిపోయారు. సో నౌ ఇట్స్ టీ టైం బ్రేక్. టీకి చెప్పాను ఈ మట్టి గ్లాస్ లో టీ తీసుకోమని. అందరూ టీ తీసుకున్నాక వాళ్ళకి మంచి ఎనర్జీ వచ్చిందంట. సో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి రెడీ అయ్యారు. నాకు అమ్మ పిలుస్తుంది. ఇక్కడ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారంట, బార్గింగ్ చేయమంటుంది. 850 पड़ेगा मैम, मोल भाव बिल्कुल नहीं। आप कहाँ घूम रही हैं, कपड़ा खरीद रही हैं क्या? బ్రాస్ ఐటమ్స్ చాలా కాస్ట్ ఉంటాయి కదా. సో ఇక్కడ కాస్ట్ ఉంది, ప్లస్ అది పెద్దగా వెయిట్ లేదు. సో బ్రాస్ ఐటమ్ ఒరిజినల్ కాదా అని చూస్తున్నారు. ఇంకా రామ్ ఐడల్స్ చూస్తున్నాం. कवर नहीं निकालने से भी चलता है ना, ऐसे రామ్ ఐడల్స్ తీసుకొని సరియూ రివర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ నైట్కి ట్రైన్ ఉంది, టైం అయిపోతుంది అంటున్నారు. ఇది సరియూ రివర్. సో ఇప్పుడు 7 o'clockకి హారతి ఉంటుంది. ఆ హారతి ఇవ్వటానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా బోట్స్ చూసారు కదా. సో బోట్స్లో వెళ్ళి ట్రావెల్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. మనకైతే అంత టైం లేదు. సో ఇక్కడ మేము దీపం తీసుకున్నాం. సో దీపం వెలిగించి వాటర్లో వదిలేస్తాం. హారతికి ఇంకా చాలా టైం ఉంది. ప్రెజెంట్ టైం వచ్చేసి 6 అయ్యింది. సో మాకైతే ట్రైన్ 7:30కి 7:45కి ఉంది. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ దీపాలు వెలిగించి వదిలేసి ఇంకా మేము స్టార్ట్ అవుతాం. సో అందరం ఒక్కొక్క దీపం తీసుకున్నాం. टीटीएम में स्नेहा लगा ए ऋत्विक लगो हाँ గంగా హార్ట్కి అన్ని అసెంబుల్ చేస్తున్నారు. అండ్ టైం అవుతుంది కదా. సో అందరూ వస్తున్నారు. సో చాలా బిజీగా ఉన్నారు. మాకైతే అంత టైం లేదు. సో చూసే లక్ కూడా లేదు. సో ఇప్పుడు మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ టోటో పట్టుకొని రూమ్స్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో గాయస్ మన వీడియో ఎండ్కి వచ్చేసింది. ఓవరాల్గా ఢిల్లీ నుండి అయోధ్య వరకు ఈ జర్నీ లైఫ్లో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. డే 1 ట్రిప్ సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియోలో మా జర్నీ అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అయోధ్య రైల్వే స్టేషన్ గైస్ ఇది. సో ఇంకా మేము స్టేషన్కి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ Day 2 ట్రిప్ అప్డేట్స్.